హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సెక్షన్లో మనము S3 స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ గురించి తెలుసుకుందాం. S3 స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ గురించి తెలుసుకోవాలి అంటే మనము ముందుగా S3 బకెట్ గురించి తెలుసుకోవాలి. ఈ S3 బకెట్ అనేది ఏంటంటే నథింగ్ బట్ ఏ ఫోల్డర్. అంటే ఇవి స్టోర్స్ చేసే కంటైనర్, అంటే మన ఫైల్స్ లాంటివి స్టోరేజ్ చేసే కంటైనర్ ని మనము సిస్టమ్స్ లోకి వచ్చేసరికి ఫోల్డర్ అని ఎలాగైతే అంటామో, ఈ అమెజాన్ లో వచ్చేసరికి దాన్ని బకెట్ అంటాం. సో ఇవాళ ఈ బకెట్ లో నేనేం చేస్తున్నాను అంటే వెబ్సైట్ హోస్టింగ్ చేస్తున్నాను. ఎలాగా? మన వెబ్ సర్వర్స్ ఉన్నాయి కదా, ఈ అపాచీ కానీ ఎంజినిక్స్ కానీ ఇలాంటి వెబ్ సర్వర్స్ మనకు ఉన్నాయి కదా, ఆ వెబ్ సర్వర్స్ ని ఈ S3 బకెట్ లోకి కాపీ చేసి దాన్ని వెబ్సైట్ హోస్టింగ్ చేయబోతున్నాము. సో ఈ S3 బకెట్ లోకి మనము ఈ వెబ్ సర్వర్స్ ని కాపీ చేయాలి అంటే మన దగ్గర వెబ్ సర్వర్ ఉండాలి కదా. ఆ వెబ్ సర్వర్స్ ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి? EC2 ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి ఈ EC2 ఇన్స్టెన్స్ లో ఈ అపాచీ కానీ ఎంజినిక్స్ కానీ ఈ వెబ్ సర్వర్స్ ని ఇన్స్టాల్ చేసి దాన్ని ఏం చేయాలి అంటే ఈ S3 బకెట్ కి కాపీ చేసిన దాన్ని వెబ్సైట్ హోస్టింగ్ చేయాలి. అది మన ఇవాల్టి క్లాస్. సో దానికోసం మనం ఏం చేద్దాము అంటే EC2 ఇన్స్టెన్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ EC2 లోకి వెళ్ళి ఇన్స్టెన్స్ ఒకటి లాంచ్ చేసి ఆ ఇన్స్టెన్స్ లో మనం ఏం చేయాలి అంటే ఈ అపాచీని ఇన్స్టాల్ చేయబోతున్నాం. సో లాంచ్ ఏ ఇన్స్టెన్స్ వచ్చేసరికి నేమేమో S3 అని ఇద్దాం. ఎందుకంటే S3 వెబ్సైట్ ని కదా మనం హోస్టింగ్ చేసేది, అందుకని S3 అని ఇచ్చి ఇబుంటూని తీసుకొని ఇన్స్టెన్స్ టైప్ వచ్చి T3 మైక్రో తీసుకొని కీపేడ్ని సెలెక్ట్ చేసి నెట్వర్క్ సెట్టింగ్స్ లో మై విపిసిని సెలెక్ట్ చేసి సబ్నెట్ ని సెలెక్ట్ చేసి సెక్యూరిటీ గ్రూప్ ని సెలెక్ట్ చేసి సో మనం ఏం చేద్దామంటే ఇన్స్టెన్స్ ని లాంచ్ చేద్దాం. ఇన్స్టెన్స్ ని లాంచ్ చేసిన తర్వాత యూ ఆల్ ఇన్స్టెన్స్ పైన క్లిక్ చేసి సో మనం క్రియేట్ చేసిన S3 రన్నింగ్ లో ఉంది, దీన్ని సెలెక్ట్ చేసి కనెక్ట్ చేద్దాం. సో హోల్డ్ ఆన్. కనెక్ట్ చేసిన తర్వాత దీనికి రూట్ లెవెల్లో నేను పర్మిషన్స్ ఇస్తున్నాను. రూట్ లెవెల్లో పర్మిషన్స్ ఇచ్చి దీన్ని అప్డేట్ చేస్తున్నాను. సో దీన్ని అప్డేట్ చేసి అపాచీని ఇన్స్టాల్ చేద్దాం. సో హోల్డ్ ఆన్, అప్డేట్ అవ్వనివ్వండి. సో ఇన్స్టెన్స్ అనేది మనకి అప్డేట్ అయ్యింది. తర్వాత నేనేం చేస్తున్నానంటే అప్డేట్ చేసి దాంట్లో అపాచీని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో అపాచీ అనేది మనకి ఇన్స్టాల్ అవుతుంది. అపాచీ ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని స్టార్ట్ చేసి ఎనేబుల్ చేసి స్టేటస్ చెక్ చేసుకుందాం. సో అపాచీ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు నేను అపాచీ సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. సో దీన్ని స్టార్ట్ చేసి ఎనేబుల్ చేసి
స్టేటస్ని చెక్ చేద్దాం. సో అపాచీ అనేది మనకి యాక్టివ్లో, రన్నింగ్లో, ఎనేబుల్లో ఉంది. సో ఇప్పుడు మనము ఈ అపాచీని వెబ్ హోస్టింగ్ చేసి చూద్దాం. సో దానికోసం మనము ఇన్స్టెన్స్లోకి వెళ్ళి డీటెయిల్స్లో పబ్లిక్ డిఎన్ఎస్ని కాపీ చేసి ఇక్కడ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి దాన్ని పేస్ట్ చేద్దాం. సో దీన్ని పేస్ట్ చేస్తే మనకి రిజల్ట్ అపాచీ అని రావాలి. సో మనం చూసినట్లయితే అపాచీ అనేది ఇన్స్టాల్ అయ్యింది. అపాచీ యొక్క డాక్యుమెంటేషన్ అనేది వచ్చింది. సేమ్ S3లో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని S3లో పంపించాలి. అప్పుడు మనము S3లో పంపించినప్పుడు మాత్రమే మనము S3 యొక్క వెబ్సైట్ హోస్టింగ్ చేయగలం. S3లోకి పంపకుండా S3 వెబ్సైట్ హోస్టింగ్ మనం చేయలేము కాబట్టి దీన్ని మనం ఇప్పుడు S3లోకి పంపించాలి. S3లోకి పంపించాలి అంటే S3లోకి వెళ్ళాలి అంటే AWS యొక్క పర్మిషన్స్ అనేవి కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నాను అంటే మీకు AWS CLIని ఇన్స్టాల్ చేయాలని చెప్తున్నాను. ఇది అంటే మనకి అందరికి వచ్చే డౌట్ ఏంటంటే మనము AWSలోనే కదా ఉంది, అంటే మనం EC2 ఇన్స్టెన్స్ తీసుకున్నాం, అది ఎక్కడుంది? AWSలో ఉంది. దీంట్లో మనం ఏం చేసాము? EC2 ఇన్స్టెన్స్లోనే మనం ఏం చేసాము? ఈ అపాచీ అనేది ఇన్స్టాల్ చేసాము. సో ఆల్రెడీ EC2 ఇన్స్టెన్స్లో అపాచీని చేసినప్పుడు AWS యొక్క పర్మిషన్స్తో పని ఏముందని చెప్పేసి మనకి డౌట్ వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే EC2 ఇన్స్టెన్స్లోకి వెళ్ళి ఇబుంటూ సిస్టాన్ని నువ్వు తీసుకున్న ఇబుంటూ సిస్టమ్ను కంప్లీట్గా నువ్వు ఇన్స్టాల్ చేసుకోవాలి, కానీ దీనికి అమెజాన్కి ఏ సంబంధం ఉండదు. దాని యొక్క పర్మిషన్స్ నీకు కావాలి అంటే AWS CLIని ఇన్స్టాల్ చేసి దీనికి యాక్సెస్ చేస్తేనే AWSని మనము దీంట్లోకి తీసుకురాగలం. సో దానికోసం నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే AWS CLIని ఇన్స్టాల్ చేద్దాం. ఫస్ట్ AWS CLIని ఇన్స్టాల్ చేయటానికంటే ముందు నేను AWS వర్షన్ని చెక్ చేస్తున్నా. అంటే మనము AWSకి ఇబుంటూకి సంబంధం లేదు, ఇది మనం క్రియేట్ చేసుకున్న ఫైలు, దీంట్లో మనం ఇన్స్టాల్ చేస్తేనే ఉంటుంది అని చెప్పాను కాబట్టి దాన్ని ప్రూవ్ చేయటానికి AWS వర్షన్ అని నేను టైప్ చేసినప్పుడు ఏమవుతుందంటే AWS నాట్ ఫౌండ్ అని చెప్పేసి చెప్తుంది. సో దానికోసం మనం ఏం చేద్దాము అంటే ఈ AWS CLIని ఇన్స్టాల్ చేసి చూద్దాం. దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తే, ఆ కమెంట్ని కాపీ పేస్ట్ చేస్తే మనకి AWS CLI అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో హోల్డ్ ఆన్. సో మనకి AWS CLI అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యింది. సో ఇప్పుడు మనము AWS యొక్క వర్షన్ని చెక్ చేసుకుంటే అది రావాలి. సో చూసినట్లయితే మనకి AWS వర్షన్ అంటే ప్రీవియస్లో మనం AWS వర్షన్ అని టైప్ చేసినప్పుడు మనకి ఏ రిజల్ట్ రాలా, AWS నాట్ ఫౌండ్ అని చెప్పి వచ్చింది. అదే AWSని ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి AWS యొక్క వర్షన్ అనేది కనపడింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే AWSని కాన్ఫిగర్ చేయాలి. AWSని ఎలా కాన్ఫిగర్ చేయాలి అంటే IAM రూల్ త్రో చేయాలి. సో ఇక్కడికి వచ్చి నేను
AWS కాన్ఫిగరేషన్స్ని టైప్ చేస్తే యాక్సెస్ కీ అనేది వచ్చింది. ఈ యాక్సెస్ కీ, సీక్రెట్ కీ, AWS యొక్క ఈ రీజను ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేయాలి. అప్పుడే మనకు AWSకి యాక్సెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేయాలి అంటే IAM రూల్లోకి వెళ్ళాలి. ఈ IAMలో IAM యూజర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసుకున్నాం. ఈరోజు ఈ IAM యూజర్ త్రో యాక్సెస్ కీ, సీక్రెట్ కీస్ని ఎలాగా జనరేట్ చేసుకోవాలి అనేది చూద్దాం. దానికోసం నేనేం చేస్తున్నాను అంటే ఇన్స్టెన్స్లో సెర్చ్ బార్లోకి వెళ్ళి IAM అని టైప్ చేసి ఈ IAMని ఓపెన్ చేద్దాం. IAM డాష్బోర్డ్ని ఓపెన్ చేసిన తర్వాత IAM యూజర్స్లోకి వెళ్ళి సో ఈ IAM యూజర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంక అనే యూజర్ని ఓపెన్ చేసి ఈ ప్రియాంక అనే యూజర్స్కి నేనేం చేస్తున్నానంటే యాక్సెస్ కీని ప్రొవైడ్ చేద్దాం. సో దీనికి ఆల్రెడీ యాక్సెస్ కీ అనేది ప్రొవైడ్ చేసాము. ఇంకొక యూజర్ దగ్గరికి వెళ్దాం. ఈ భరత్ అనే యూజర్ దగ్గరికి వెళ్ళి యాక్సెస్ కీని జనరేట్ చేద్దాం. సో యాక్సెస్ కీని జనరేట్ చేద్దాం. క్రియేట్ ఏ యాక్సెస్ కీ పైన క్లిక్ చేసి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ పైన క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మేషన్ దగ్గర క్లిక్ చేసి నెక్స్ట్ అని కాపీ చేసి క్రియేట్ ఏ యాక్సెస్ కీ అన్నప్పుడు మనకి యాక్సెస్ కీ, సీక్రెట్ కీ అనేవి రెండు రివాల్వ్ అవుతాయి. ఇందులో నేను యాక్సెస్ కీని కాపీ చేసి మనం EC2లోకి ఇన్స్టెన్స్లో అంటే ఉబుంటు ఇన్స్టెన్స్లో పేస్ట్ చేసి తర్వాత ఈ సీక్రెట్ కీని కూడా మనము కాపీ చేసి దాన్ని కూడా పేస్ట్ చేసి ఇక్కడ రీజన్ వచ్చేసరికి మనం ఏ రీజన్లో ఉన్నాము? AP South 1లో ఉన్నాము కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే AP South 1 అని ఎంటర్ కొట్టి లాంగ్వేజ్ వచ్చి J7 అని ఇచ్చి ఎంటర్ చేశాను. ఇప్పుడు మనకి AWS యొక్క యాక్సెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను AWS S3 LS అని కొడితే చూసారా మనకి క్రియేట్ అయ్యి ఉన్న S3 బకెట్స్ అనేవి కనపడతాయి. అలాగా EC2కి అంటే AWS అకౌంట్కి మనము ఈ ఉబుంటులో పర్మిషన్స్ తీసేసుకున్నాం. ఎలాగా AWS CLI ఇన్స్టాల్ చేసి ఈ AWS CLIని ఇన్స్టాల్ చేసి దీన్ని కాన్ఫిగర్ చేసి యాక్సెస్ కీ, సీక్రెట్ కీ త్రో దీన్ని మనము కాన్ఫిగర్ చేసి మనం ఏం చేసాము అంటే ఈ ఉబుంటు ఇన్స్టెన్స్కి AWS త్రో పర్మిషన్ ఇచ్చాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అపాచీ అనే దీన్ని మనము క్రియేట్ చేసాం. ఎక్కడ? EC2 ఇన్స్టెన్స్లో ఈ అపాచీని అనే వెబ్ సర్వర్ని మనము క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన దాన్ని మనం ఏం చేయాలనుకున్నాము? S3కి పంపాలి అనుకున్నాం. S3కి పంపాలి అంటే AWS యొక్క యాక్సెస్ ఉండాలి కాబట్టి AWS CLIని మనము ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ S3 బకెట్కి ఇప్పుడు మనము
పర్మిషన్స్ ఇచ్చేసాము. దేనికి? ఉబుంటు త్రూ S3 బకెట్‌కి పర్మిషన్ ఇచ్చేసాము. ఇప్పుడు ఈ S3 బకెట్‌కి ఈ అపాచీ అనే వెబ్ సర్వర్‌ని మనము పంపించాలి. సో, దానికోసం మనం ఒక బకెట్‌ని క్రియేట్ చేయాలి. సో, మన దగ్గర ఆల్రెడీ క్రియేట్ చేసిన బకెట్ ఉంది. సో, నేను ఆ బకెట్‌నే యూజ్ చేస్తున్నాను. అప్కమింగ్ క్లాసెస్‌లో S3 బకెట్ గురించి దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో, S3లోకి వెళ్ళి S3లో ఆల్రెడీ క్రియేట్ చేస్తున్న ఒక బకెట్‌ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో, ప్రియాంక 3214 అనే ఈ బకెట్‌ని ఓపెన్ చేసి పెడుతున్నాను. ఈ బకెట్‌లోకి అంటే ఇప్పుడు మనం ఏ బకెట్ అయితే ఓపెన్ చేసామో ఆ బకెట్‌లోకి మనము ఏం చేయాలి అంటే ఈ అపాచీ వెబ్ సర్వర్‌ని పేస్ట్ చేయాలి. అంటే కాపీ చేయాలి. ఈ అపాచీని ఈ ప్రియాంక అనే బకెట్‌లోకి కాపీ చేయాలి మనం. అంటే పేస్ట్ చేయాలి. దానికోసం మనం ఏం చెయ్యాలి అంటే ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ మనం ప్రీవియస్‌లో క్రియేట్ చేసిన ఉబుంటు ఇన్స్టెన్స్‌లోకి వెళ్ళి ఆ ఫైల్ యొక్క లొకేషన్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సో, దానికోసం నేను ఈ కమాండ్‌ని ఎంటర్ చేస్తున్నాను. cdvar www.htmlలోకి వెళ్ళి ll అని టైప్ చేస్తే ఇక్కడ అంటే ఈ index.html ఫైల్ అనేది అపాచీ యొక్క ఫైల్ అన్నమాట. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ యొక్క కమాండ్‌ని ఎంటర్ చేస్తున్నా. అంటే ఇది ఆ S3కి ఈ index.html అనేది ఏదైతే ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్‌ని S3కి పంపిస్తున్నాం అన్నమాట. సో, ఈ కమాండ్‌ని మనం ఇచ్చి అది S3కి అనేది కాపీ అవ్వాలి లేదా పేస్ట్ అవ్వాలి. సో, హోల్డ్ ఆన్. సో, అప్లోడ్ index.html to S3 Priyanka 3214 అని వచ్చింది. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆ బకెట్‌లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే అందులో అది ఈ దీంట్లో అది ఉండాలన్నమాట. సో, మనం చూసినట్లయితే index.html అనేది సక్సెస్‌ఫుల్‌గా కాపీ అయ్యింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఎనేబుల్ S3 స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ అంటే ఈ ప్రియాంక అనే ఈ బకెట్‌లో లేదా ఈ ఫోల్డర్‌లో నేను S3లో స్టాటిక్ వెబ్‌సైట్‌ని హోస్టింగ్ చేసేదాన్ని నేనేం చేస్తున్నానంటే ఎనేబుల్ చేస్తున్నాను. అంటే స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్‌ని మనం ఎనేబుల్ చేయాలి. అంటే డిఫాల్ట్‌గా ఎనేబుల్ ఉండదు. మనం ఎనేబుల్ చేస్తేనే అది ఎనేబుల్ వస్తది. సో, దానికోసం మనం ఏం చేయాలి అంటే సో, ఇక్కడ ప్రాపర్టీస్‌లో స్క్రోల్ డౌన్ చేస్తే S3 స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ అనేది డిజేబుల్‌లో ఉంది. నేను దీన్ని ఎడిట్ చేసి దీన్ని ఎనేబుల్ చేస్తున్నాను. దీన్ని S3 స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్‌ని ఎనేబుల్ చేసి మనం ఆల్రెడీ index.html అనే ఫోల్డర్‌ని ఇచ్చాం కాబట్టి index.html అని ఇచ్చి
సో సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత పర్మిషన్స్‌లోకి వెళ్ళి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పర్మిషన్స్‌లోకి వెళ్ళి ఈ పర్మిషన్స్‌లో పబ్లిక్ యాక్సెస్‌ని ఎడిట్ చేసి పబ్లిక్ యాక్సెస్ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్‌ని ఆఫ్ చేయాలి. పబ్లిక్ యాక్సెస్ ఉంటేనే మనము స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అనేది చేయగలం. దాన్ని ఎలా ఇక్కడ మనకు ఆల్రెడీ మనము పబ్లిక్ యాక్సెస్ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్‌ని ఆఫ్ చేసాము. చేసిన తర్వాత బకెట్ పాలసీలోకి వెళ్ళి ఈ బకెట్ పాలసీని ఎడిట్ చేసి ఇక్కడ ఈ పాలసీని ఎంటర్ చేద్దాం. ఈ పాలసీని ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసి సేవ్ చార్జెస్ పై క్లిక్ చేస్తాం. ఈ పాలసీ ఏంటంటే నథింగ్ బట్ S3 గెట్ ఆబ్జెక్ట్ అంటే ఈ ప్రియాంక అనే దానికి స్టాటిక్ వెబ్సైట్ ని హోస్టింగ్ చేయటానికి ఇచ్చే పాలసీని ఇక్కడ నేను ఎంటర్ చేశాను. ఇది ఒక సింపుల్ పాలసీ. ఎంటర్ చేసి సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే S3 యొక్క వెబ్సైట్ హోస్టింగ్కి వెళ్దాం. ప్రాపర్టీస్లోకి వెళ్ళి నేను ఆ వెబ్సైట్ హోస్టింగ్లో ఇక్కడ మనకి ఇచ్చిన ఈ డిఎన్ఎస్ దీన్ని కాపీ చేసి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో చూసారు కదా, మనకి అపాచీ 2 అనేది స్టాటిక్ వెబ్సైట్ త్రూ యాక్సెస్ చేసాం. సో దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే కంపెనీ యొక్క డాక్యుమెంట్స్ ని స్టోర్ చేసుకోవటానికి మనకు ఉపయోగపడుతుంది. ఎవరైనా వెబ్సైట్ హోస్టింగ్ చేయమన్నప్పుడు అంటే ఏదైనా ప్రమోషన్ వచ్చినప్పుడు వెబ్సైట్ హోస్టింగ్ కి దాన్ని యూజ్ చేసుకొని వాడటానికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రమోషన్ ఇచ్చిన ఈ కస్టమర్ కి నేను పోర్ట్ 81 ఇస్తాను, పోర్ట్ 82 ఇస్తాను అని అంటే ఆ కస్టమర్ అనేది ఒప్పుకోవాలి. అలా అందరూ ఒప్పుకోరు. మాకు ఒక స్టాండర్డ్ గా కావాలి అని అంటారు. అలాంటి పర్పస్ అప్పుడు ఆ ప్రమోషన్స్ చేసేటప్పుడు ఏదైనా కంపెనీ ల్యాండింగ్ లాంటివి అంటే కంపెనీ యొక్క డాక్యుమెంటేషన్ స్టోర్ చేసేటప్పుడు లేదా నీ డాక్యుమెంటేషన్స్ ఏదైనా కానీ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు దాన్ని మనము యాక్సెస్ చేయాలి, దాన్ని సేఫ్గా పెట్టుకోవాలి, దాన్ని క్యారీ చేయాలి అన్న పరిస్థితుల్లో ఇది అనేది మనకు ఈ S3 స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్. Thank you for watching. Tata, bye bye, see you.